హలో హాయ్, నేను మీ స్వాతి మేడం, ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు మనం చూడబోయేది దబ్బకాయ పచ్చడి అనమాట. సో దబ్బకాయని చక్కగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. నెక్స్ట్ ఒక 50 గ్రామ్స్ సాల్ట్, ఒక 100 గ్రామ్స్ ఆవపిండి, 100 గ్రామ్స్ కారం, నూనె, తగినంత నూనె, ముక్కలు మునిగిపోయేంత వరకు ఆయిల్ వేయాలి. నెక్స్ట్ ఒక 2 చిన్న చిన్న బెల్లం ముక్కలు, ఈ బెల్లం ముక్కల్ని మనం దంచేసుకోవాలి. నెక్స్ట్ ఈ దబ్బకాయని మనం ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద ఈ దబ్బకాయని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, నెక్స్ట్ కారం వేసుకోవాలి, నెక్స్ట్ ఆవపిండిని కూడా మనం వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. తర్వాత బెల్లాన్ని ఇలా దంచేసుకొని బెల్లాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనెని కానీ ఇందులో వేసేసి ఇప్పుడు బాగా ఇదంతా నూనె అంతా కలిసేటట్టుగా దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఓకే, చక్కగా అంతా కలిపేసుకోవడమే. అంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి సేమ్ మనకి ఆవకాయ పచ్చడి టేస్టే వస్తుందన్నమాట. సో దాన్ని అంతా బాగా కలిపేసుకొని మెల్లగా చక్కగా ఒక గ్లాస్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇదే దబ్బకాయ ఆవకాయ. ఓకే, థ్యాంక్ యూ.